హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ అఫీషియల్ 2322. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నా. దానికోసం ఇక్కడ అన్నీ నేను 50 గ్రామ్స్ తీసుకున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకున్నా. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఫస్ట్లో బాదం, జీడిపప్పు, పిస్తా అండి ఇవి మంచిగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టి దోరగా వేగించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష, పాప్కిన్ సీడ్లు వేసేసి ఇవి కూడా దోరగా వేగనివ్వాలండి. ఇవంతా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకునేసేలా. మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఈ కడాయిలోనే కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేసుకున్నా. ఒక స్పూన్ నెయ్యి వేసేసి పచ్చి కొబ్బరి, ఇలాచి ముందే నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఇది వేగే లోపల ఇవి చల్లారుతాయి కదా, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్జూరం, పచ్చి ఖర్జూరం వచ్చి ఒక 15 గింజ తీసేసి వేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసి దీన్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళకి ఇలా లడ్డూస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదంతా కలిపేసి లడ్డూలు అయితే చుట్టుకుండేసేలా. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లడ్డూలు అయితే ఇలా చుట్టేసిన తర్వాత రోజు పిల్లలకి హెల్తీగా ఒకటి ఇవ్వాలండి. మా పిల్లలు అయితే ఇవి సన్నగా తరిగైనా వేయచ్చు, మా పిల్లలు తినరు అనేసి నేను ఇలా మెత్తగా పౌడర్ చేసి లడ్డూలు అయితే చుడుతున్నాను. ఓకే అండి.